ఇప్పుడు నేను కొత్తగా వింటున్నాను, చాలా మటుకు విన్నాను, చూశాను. హలాల్ సర్టిఫికెట్, దీని గురించి మీకు ఐడియా ఉండుంటుంది గట్టిగానే. హలాల్ సర్టిఫికేట్ అసలు ఎందుకు తీసుకోవాలి? ప్రతి రెస్టారెంట్లో ఎక్కడ తీసుకున్నా సరే, ఇప్పుడు మ్యాక్డొనాల్డ్స్, కేఎఫ్సి, నీలఫర్ కేఫ్, ఇలాంటి రెస్టారెంట్స్ అయినా హోటల్స్ అయినా ఎక్కడైనా సరే హలాల్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అని చెప్పేసి పెట్టారు. అసలు వెజిటేరియన్ హోటల్ అయినా సరే, ఏదైనా నాన్ వెజ్ పెట్టినా సరే హలాల్ అనే సర్టిఫికేట్ ఎందుకు అవసరం? దీనికి అది కంపల్సరీగా చూపించాల్సిందేనా హలాల్ సర్టిఫికేట్? హలాల్లో 2 మెథడ్స్ ఉంటాయండి. ఒకటి ఏంటిదంటే మీట్‌కి సంబంధించి హలాల్. అందులో వాళ్ళు ఆహ్, పీక దగ్గర కోసేస్తారు నరాన్ని అంతే. తర్వాత అది కొట్టుకొని చచ్చిపోయిన తర్వాత అప్పుడు దాన్ని మీట్‌గా చేస్తారు. మనదేంటిది హిందువుల విషయానికొచ్చేసరికి జట్కా అంటారు. అవును. హిందువుల విషయానికొచ్చేసరికి ఏంటిది జట్కా అంటారు. అదేంటిది ఒకటే వేటుతోని తలను మొండెంని విడదీయడం. దానివల్ల ఏమైపోతుంది, ఆ జంతువుకి నొప్పి తెలియదు, అది కొట్టుకొని చచ్చిపోయి అంత తాపత్రయపడడం అనేది దానికి ఉండదు. కాబట్టి మనది ఆ మెథడ్. నెక్స్ట్ హలాల్లో ఇంకొకటి ఏంటిది అంటే, హలాల్ అంటే వెజిటేరియన్లో మీరు హలాల్ అనేది ఏంటిదంటే అందులో పనిచేసే వాళ్ళందరూ ముస్లిమ్స్ అయి ఉండాలి. ముస్లిమ్స్ కోసం తయారు చేసిన ఒక ఎకో సిస్టమ్ అనమాట. ఇప్పుడు అగ్రికల్చర్ ఉంది, ఇప్పుడు ఒక రైతు హిందూ ఉన్నాడు, అతని దగ్గర నుంచి వాళ్ళు వడ్లు తీసుకున్నారు అనుకోండి, ఆ వడ్లను బియ్యంగా తయారు చేయడానికి ఆ వడ్లు మోసుకొచ్చి ఒక రైస్ మిల్లో పెట్టిండ్రు అనుకోండి, వాటిని బియ్యం చేసి ఆ వడ్లు తీసి దాన్ని ప్యాకింగ్ చేసి పార్సల్ చేసి స్టోర్ హౌస్, వేర్ హౌస్ నుంచి స్టోర్స్కి పంపించి మాల్స్కి పంపించడం లాంటివి చేసినప్పుడు ఆ ప్రాసెస్ మొత్తంలో పనిచేసిన వాళ్ళందరూ ముస్లింలు అయి ఉండడం ఆ హలాల్లో వెజిటేరియన్ హలాల్కి సర్టిఫికేషన్ అనమాట. కాబట్టి వాళ్ళు ముస్లింల కోసం, ముస్లింల ద్వారా చేయబడిన ఒక ముస్లిం ఎంప్లాయ్మెంట్ కోసం చేయబడిన ఒక సిస్టమ్ అది. మనకు అట్లాంటి సిస్టమ్ లేకపోవడం మన తప్పు, వాళ్ళకుంది, వాళ్ళు కాపాడుకుంటున్నారు. మనం పక్కింటోనే ఓర్వం, మనకంటే ఎదుగుతున్నాడంటే మనం ఎవరిని ఓర్వం. వాళ్ళు అట్లా కాదు కదా, వాళ్ళు అట్లా కాకుండా వాళ్ళు కాపాడుకుంటున్నారు. వాళ్ళకు ఎవరైనా ఎదిగితే కూడా వాడు ఎదిగి నేను ఎదగలేదని వాళ్ళ దేవుని తిట్టుకోరు. ఇంకా అసలు కరెక్ట్గా చూస్తే సిక్లోళ్ళు గొర్రెను మేకను కూడా వాడరు, పొట్టేళ్ళు మాత్రమే చేస్తారు. అవును. ఎందుకు? పొట్టేలుకి ఫైటింగ్ మోల్డ్ ఉంటుంది, దాన్ని తిన్నప్పుడు మన లోపల కూడా క్షాత్ర తేజం వస్తుంది అని. అదే గొర్రెని తిన్నామనుకోండి, ఒకదాని ఇంకొకటి పోయే మెంటాలిటీ ఉంటుంది. ఇక కోడి మెదడు అని మనం అంటూనే ఉంటాం. కాబట్టి మనము యాక్చువల్గా మన సిద్ధాంతంలో మనం పొట్టేలు మాత్రమే తినాలి, కానీ ఇప్పుడు తింటున్నాం. జనరల్గా హలాల్ అంటే వాళ్ళది అట్లా కట్ చేసే పద్ధతి, మనది జట్కా పద్ధతి. 2 ఎకనామిక్లో హలాల్, ఇంకొకటి కమ్యూనిటీ స్టాండర్డ్ హలాల్. 2 ఉన్నాయి. ఎకనామిక్ హలాల్ అంటే ఏంటంటే, ఇప్పుడు పతంజలి ప్రోడక్ట్స్ కూడా ఇస్లామిక్ కంట్రీలో సేల్ చేయాలి అంటే వాళ్ళు హలాల్కి ఇంత అమౌంట్ పే చేయాలి, హలాల్ సర్టిఫికేషన్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత మాత్రమే పతంజలి ప్రోడక్ట్స్ ఇస్లామిక్ నేషన్లో నడుస్తాయి. ఎందుకు? అది వాళ్ళ కమ్యూనిటీని వాళ్ళు గ్రో చేసుకోవడం కోసం. ఓకే. వాళ్ళ మతానికి ఎక్కడైనా అంటే వేరే ఏదన్నా దేశాలలో ఎక్కడన్నా వాళ్ళ మతాన్ని వ్యాప్తి చెందడం కోసం, వాళ్ళకి కావాల్సిన ఫండ్స్ కోసం పతంజలి వంటి హిందుత్వ ఆర్గనైజేషన్స్ కూడా ఇస్లామిక్ నేషన్లో నడవాలి అంటే హలాల్ సర్టిఫికేషన్ ఆ కంట్రీస్ కూడా ఇస్తాయి అఫీషియల్గా. 3వది, హలాల్లో ఒక రైతు నుంచి బియ్యం, ఒక రైతు నుంచి వడ్లు కొనుక్కున్న తర్వాత దాన్ని రైస్ మిల్లులో దాన్ని ప్రాసెస్ చేసే పద్ధతిలో, తర్వాత దాన్ని ప్యాకింగ్ చేయడం, తర్వాత దాన్ని ఎక్స్పోర్ట్ చేయడం, తర్వాత దాన్ని వేరే స్టోర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం, వీటన్నిటి ప్రాసెస్లో ముస్లింలను మాత్రమే ఉంచుకోవడం, వాళ్ళకు మాత్రమే ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం, అది కూడా హలాల్. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఎకానమీని కాపాడుకుంటున్నారు, వాళ్ళ కమ్యూనిటీ కోసం నిలబడుతున్నారు. వాళ్ళు నమ్మిన మత సిద్ధాంతం అకార్డింగ్గా నరాన్ని మాత్రమే కట్ చేయాలి అనే అది మూర్ఖత్వమా లేకపోతే ఇంటలెక్చువలా, అది ఎవరిది వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం. ఆ ప్రాసెస్ని ఫాలో అవ్వడం కోసం కూడా హలాల్ అనే దాని నుంచి వాడుతున్నారు. ప్రతి ముస్లిం ఈజ్ కమిటెడ్ టు టేక్ ఓన్లీ హలాల్ ప్రోడక్ట్. అది ఎంత ఎడ్యుకేటెడ్ అయినా అన్ఎడ్యుకేటెడ్ అయినా. నేను చూస్తుంటా కదా, ఏదైనా మీటింగ్స్లో, మాకు ఇంటర్నేషనల్ మీటింగ్స్లో అయినప్పుడు నాన్ వెజ్ తినడానికి ముస్లిమ్స్ అందరూ హలాలా కాదా అని అడుగుతారు. అవును. పెద్ద పెద్ద సెమినార్స్లో. అంటే వాళ్ళు అక్కడ టాప్ ఇండస్ట్రియలిస్ట్లు అయినా కూడా, టాప్ ఎడ్యుకేటెడ్ అయినా కూడా వాళ్ళకి ఆ కమిట్మెంట్ ఉన్నది. మనం ఏది ఇస్తే అది నోట్ తెరుచుకొని కూర్చుంటాం, తింటాం. మన పక్కోడి కోసం మనం నిలబడేది లేదు.
వాడు గ్రో అవుతుంటే వీడు ఎట్లా గ్రో అవుతున్నాడు ఇంత లాగడమే పని ఉంటుంది కానీ గ్రోత్ కోసం ఆలోచించాం. వాళ్ళు అట్లా కాదు, వాళ్ళు అసలు క్వశ్చన్ కూడా చేయరు వాళ్ళ మత సిద్ధాంతాలను. అది మరి మూర్ఖత్వమా లేకపోతే అది ఒక కమిట్మెంటా, శ్రద్ధనా, భక్తియా అనేది ఇంకా మనం ఆలోచించుకోవాలి. కానీ అన్డౌటెడ్లీ మనం నేర్చుకోవాలి. హలాల్ ముస్లిం కమ్యూనిటీ కోసం ఎట్లయితే పనిచేస్తుందో, హలాల్ సర్టిఫికేషన్ ముస్లిం కమ్యూనిటీస్కి ఎక్కడైనా అవసరమైనప్పుడు వాళ్ళ కోసం ఫండ్స్ ఇవ్వడం కోసం ఇస్తుంది. ఇవన్నిటిని చూసుకొని నేర్చుకొని హిందూ కమ్యూనిటీ కూడా అట్లా యునైటెడ్గా ఉండి భారతదేశాన్ని పునర్నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేయాలి.